అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇంకా మంచిగా వీడియోలు చేయాలి అనంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు పాత వీడియోస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, పోస్టులు అన్నిటికీ రిలేటెడ్ వొకాబులరీ ఉంది. ఒకసారి మీరు ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కమింగ్ టు ది సబ్జెక్ట్, మనం ప్రీవియస్ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను. అది ఏంటి అంటే ఫ్రేజల్ వెర్బ్కి రిలేటెడ్. అది ఏంటి అనేది ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం. వెర్బ్ ఏంటంటే ఎయిమ్ ఎట్. ఎయిమ్ అంటే మనందరికీ తెలుసు. ఎట్ అంటే ప్రిపోజిషన్ అని తెలుసు కదా. ఈ రెండు కలిపితే ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. అంటే ఏంటి, ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇస్తుంది. అది ఏంటి, లక్ష్యంగా పెట్టుకోవడం అని అర్థం, లేదంటే లక్ష్యాన్ని నిర్దేశించడం అని అర్థం. మనం దీన్ని ఇంటెండ్, గోల్, టార్గెట్ అని చెప్పాల్సిన సందర్భంలో ఈ ఫ్రేజల్ వెర్బ్ను వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఎలా, దాని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. షీ ఎయిమ్స్ ఎట్ విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్. షీ ఎయిమ్స్ ఎట్ విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అంటే ఆమె మొదటి బహుమతి గెలవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే జనరల్గా వింటూ ఉంటాం కదా, మనం చాలామంది ఒక గోల్ పెట్టుకుంటారు, నేను ఇది అవ్వాలి, నేను ఇది ఖచ్చితంగా సాధించాలి అని. అలాంటి సందర్భంలో ఈ ఫ్రేజల్ వెర్బ్ని ఎక్కువగా వాడతామన్నమాట. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి నోటోరియస్. దీన్ని ఎలా పలకాలి, నోటోరియస్ అని పలకాలి. దీన్ని మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ చేస్తాం. ఏంటంటే నటోరియస్ అని పలుకుతాం. అది కంప్లీట్లీ రాంగ్. ఎలా పలకాలి అనేది మీకు మనకి ఇక్కడ బాక్స్లో చంకు మెథడ్లో ఇచ్చాను. సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. నోటోరియస్ అంటే దీన్ని చంక్స్ అంటే ముక్కలుగా విడదీస్తున్నాం. ఎలా, ఈ ముక్కలుగా విడదీసిన దాన్ని సిలబల్స్ అంటారు. అంటే నోటోరియస్కి ఎన్ని సిలబల్స్ ఉన్నాయంటే 4 సిలబల్స్ ఉన్నాయని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఎలా పలుకుతాం, నోటోరియస్ అనేది రాంగ్. దీని ప్రొనౌన్సియేషన్ ఖచ్చితంగా 10 సార్లైన పలికి గుర్తుపెట్టుకోండి. మనకి ప్రొనౌన్సియేషన్ అనేది మనం ఇంగ్లీష్ నేర్చుకునే వొకాబులరీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. నోటోరియస్ అంటే చెడుకి ప్రసిద్ధమైన, దుష్కీర్తికి ప్రసిద్ధమైన అని అర్థం, గుర్తుపెట్టుకోండి. దేనికి, చెడుకి. అంటే ఇట్ ఈజ్ ఏ ఫేమస్ ఫర్ బ్యాడ్ క్వాలిటీ అని అర్థం అన్నమాట. సో దీన్ని మనం ఇన్ఫేమస్, క్రిమినల్, బ్యాడ్, ఈవిల్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం నోటోరియస్ అని చెప్తామన్నమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఎలా సెంటెన్స్లో చెప్పచ్చు అంటే, దట్ రోడ్ ఈజ్ నోటోరియస్ ఫర్ యాక్సిడెంట్స్. దట్ రోడ్ ఈజ్ నోటోరియస్ ఫర్ యాక్సిడెంట్స్ అంటే ఆ రహదారి ప్రమాదాలకు ప్రసిద్ధి చెందింది. దేనికి ప్రసిద్ధి చెందింది, ప్రమాదాలకు. అంటే ఒక నెగిటివిటీ, అంటే ఒక బ్యాడ్ క్వాలిటీ కదా. సో ఇది ఇలా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వచ్చేసరికి క్రూ. దీన్ని ఎలా పలకాలి, క్రూ అంటే సిబ్బంది. మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, క్యాబిన్ క్రూ. ఇది బాగా తెలిసిన వర్డ్. క్యాబిన్ క్రూ అంటే దీన్ని క్రూ అని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడతామంటే విమానాల్లో కానీ, రైళ్ళలో కానీ, స్పెషల్ షిప్స్ ఉంటాయి కదా, దేశానికి సంబంధించిన పెద్ద సబ్మెరైన్స్ ఇట్లా షిప్స్ ఉంటాయి కదా, వాటిల్లో పనిచేసే సిబ్బందికి ఎస్పెషల్లీ ఈ క్రూ అనేది వాడతారు. ఎందుకు అంటే అవి చాలా పెద్ద అనమాట. చాలా టీమ్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో దీన్ని సిబ్బంది, బృందము, పనిచేసే గుంపు, ముఠా అని చెప్పాల్సిన సందర్భంలో ఎస్పెషల్లీ చెప్పాను కదా, విమానం, రైలు, షిప్స్ వీటికి యూజ్ చేయాల్సినప్పుడు సిబ్బంది గురించి చెప్పాల్సిన సందర్భంలో మనం వాడతామన్నమాట క్రూ అనేది. దీనికి సింగిల్ సిలబల్లే. సో దీన్ని ఎలా పలుకుతాం, క్రూ అని పలుకుతామన్నమాట. సో దీన్ని మనం టీమ్, గ్యాంగ్, కంపెనీ, నెట్వర్క్, బంచ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం క్రూ అని చెప్తామన్నమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఎలా యూజ్ చేస్తాం సెంటెన్స్లో, ది షిప్ హ్యాజ్ ఏ క్రూ ఆఫ్ 20 people.
ది షిప్ హ్యాజ్ ఏ క్రూ ఆఫ్ 20 పీపుల్ అంటే ఆ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి దీన్ని మనం అర్ట్ అని పలకాలి. ఇక్కడ ఆర్ అనేది సైలెంట్, అంటే మనం ఇన్సైడ్ అంటే మనం పలుకుతాం కానీ ఆర్ అనే యొక్క మనం ప్రొనౌన్సియేషన్ అనేది బయటికి రాకూడదు. సో ఎలా పలకాలి, ఇది నాతో పాటు పలకండి. అర్ట్ అనమాట. అర్ట్ అంతే. అర్ర అని బయటికి రాకూడదు, దాని సౌండ్ సైలెంట్ అనమాట. సో దీన్ని ఎలా పలకాలి, ఆర్ట్ అని పలకాలి. దీన్ని వెర్బ్ కింద వస్తేనేమో దీని మీనింగ్ పలకడము లేదా చెప్పడం అని అర్థం. అదే అడ్జెక్టివ్ కింద వస్తేనేమో పూర్తిగా అని అర్థం అనమాట. అంటే 2 డిఫరెంట్ సందర్భాలలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఆర్ అనేది సైలెంట్, ఎలా పలకాలో తెలుసు కదా. ఇక్కడ చంకు మెదడులో బాక్స్లో ఇచ్చాను. అట్ అని పలకాలి. అట్. ఆర్ అనేది సైలెంట్. మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి అది ఎలా పలకాలి అనేది. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హీ అటర్డ్ మై నేమ్ సాఫ్ట్లీ. హీ అటర్డ్ మై నేమ్ సాఫ్ట్లీ అంటే అతను నా పేరు మృదువుగా పలికాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి సర్కమ్స్టాన్సెస్. ఎలా పలుకుతున్నాను మళ్ళీ వినండి. సర్కమ్స్టాన్సెస్. కానీ మనం ఇక్కడ మనకి ఇంతవరకు తెలియదు ఏంటంటే చాలామంది దీన్ని సర్కమ్స్టాన్సెస్ అని ప్రొనౌన్సియేషన్ రాంగ్గా పలుకుతున్నాము. సో దీన్ని కరెక్ట్ చేసుకుందాం. ఎలా పలకాలి దీన్ని. ఆర్ అనేది ఈ వర్డ్లో కూడా ఆర్ అనేది సైలెంట్ అనమాట. సా అని పలకాలి అంతే. సర్కమ్స్టాన్సెస్ మింగేసేయాలి ఆర్ అనేది ప్రొనౌన్సియేషన్. సో సైలెంట్ అనమాట. సో సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు, సందర్భాలు అని అర్థం అనమాట. జనరల్గా మనం పరిస్థితులు అంటే ఏం తెలుసు మనకి, సిచ్యువేషన్స్, కండిషన్స్, ఒక పొజిషన్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో సర్కమ్స్టాన్సెస్ అని చెప్తామన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలకాలి, ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు చూసుకోండి. సర్కమ్స్టాన్సెస్ ఎలా పలకాలి, సర్కమ్స్టాన్సెస్ అని పలకాలి. సర్కమ్స్టాన్సెస్లో ఎన్ని సిలబల్స్ అంటే ఏం చెప్తారు, ఎన్ని ఉన్నాయి సిలబల్స్ చెప్పండి, 4 సిలబల్స్ అనమాట. సో దీన్ని మనం సెంటెన్స్లో ఎలా చెప్తాము అంటే ఎవ్రీవన్స్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీవన్స్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్ అంటే ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఇది నిజమే కదా, అందరికీ ఒకేలాగా జరగదు, అందరి మెంటాలిటీలు ఒకేలాగా ఉండవు, అందరి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి వాండ్. దీన్ని ఇక్కడ కూడా ఆర్ అనేది సైలెంట్. దీన్ని ఎలా పలకాలి, ఓండా అని పలకాలి. సో ఓండా అంటే తిరగడం, దిక్కు తెలియకుండా సంచరించటం, ఒక లక్ష్యం లేకుండా తిరగడం అని అర్థం అన్నమాట. సో మనం దీన్ని రోమ్, డ్రిఫ్ట్, స్ట్రోల్, ఫ్లోట్, కిక్ అరౌండ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం వాండా అని చెప్తామన్నమాట. దీన్ని చంకు మెదడులో ఎలా పలుకుతాం, ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పాత వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. సో ఈ చంకు మెదడు అనేది దేనికి అంటే ఎంత కష్టమైన పదాన్నైనా అసలు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవడానికే ఈ చంకు మెదడు అనేది ఉంది. సో చంక్స్ అంటే ముక్కలుగా విడదీయడం. ముక్కలుగా విడదీసిన దాన్ని మనం ఏమంటాం, సిలబల్స్ అంటాం. సో ఇక్కడ వాండాలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 2 సిలబల్స్ ఉన్నాయి. మనం దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఓన్ డ అని పలకాలి. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా హీ లైక్స్ టు వాండర్ ఇన్ ద ఫారెస్ట్. హీ లైక్స్ టు వాండర్ ఇన్ ద ఫారెస్ట్ అంటే అతనికి అడవిలో తిరగడం ఇష్టం అని అర్థం అన్నమాట. సో నేను మన వీడియోస్లో ఇప్పుడు ఈరోజు వీడియో అయితే చాలా డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేసేవి మనకి ఎక్కువ వచ్చినాయి, ఇచ్చిన 6 వర్డ్స్లో కూడా. సో ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వీడియోస్లో కొంతమంది బోర్ కొట్టినా సరే అది ఎలా పలకాలనేది నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అన్నీ రావాలి, తెలియాలనేది ఎక్కడ రూల్ లేదు. మనం తెలియని దాన్ని నేర్చుకోవడంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది
మనకి సక్సెస్సే ఇచ్చిద్ది. సో అందుకనే నేను 10 సార్లు నేను రిపీట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు అది మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి కీన్. మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, కీన్లీ ఇంట్రెస్టెడ్ అని. సో కీన్ అంటే అర్థం ఏమిటి? నాకు ఖచ్చితంగా కనీసం ఒక 5 మెంబర్స్ అయినా ఆన్సర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని నేను ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే, అసలు మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయా, మీకు అర్థం అవుతున్నాయా, లేదంటే నేను ఇంకా ఏమన్నా చేంజెస్ చేయాలా అనే దానికోసం, మన వీడియోస్ ఇంకొక 10 మందికి ఉపయోగపడడం కోసం మిమ్మల్ని కామెంట్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్స్ అనేవి మన ఛానల్ గ్రోత్కి, ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అంటే నేను నేర్చుకోవాలి ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ ఖచ్చితంగా వెళ్తాయని మీ అందరి సపోర్టు ఖచ్చితంగా. మీరు ఇప్పుడు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేస్తే ఇంకొక 10 మందికి మన వీడియో రీచ్ అవుద్ది. అందుకోసం మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నాను. ఖచ్చితంగా 5 మెంబర్స్ అయినా కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. మీ అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి వెళ్ళిద్ది మన వీడియో. మన ఫ్యామిలీలో ఇంకొంతమంది కూడా మనలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే కనుక మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.